వరంగల్ను ముంచినటువంటి వరద నిర్లక్ష్యం పైన అధికార యంత్రాంగం లోపల కదలికొచ్చింది. ముఖ్యమంత్రి సమీక్ష తర్వాత నష్ట నివారణ చర్యలను అధికార యంత్రాంగం చేపట్టింది. ప్రధానంగా జీడబ్ల్యూఎంసీ, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ, అదేవిధంగా R&B, రెవెన్యూ శాఖల పూర్తిగా శాఖల మధ్య సమన్వయ ఫలితం అనేది ఈ ప్రాంతం మొత్తం మునగడానికి ప్రధాన కారణమైంది. ఇక్కడ ఉన్నటువంటి డక్ట్ టెక్నాలజీతో నిర్వహించినటువంటి గేట్ల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల, ఆ గేట్లు ఎత్తకపోవడం వల్లనే ఈ ప్రాంతంలో ప్రత్యక్షంగా 10 కాలనీలు, పరోక్షంగా మరో 10 కాలనీలు మునగడానికి ప్రధాన కారణమని 10 టీవీ ఎక్స్క్లూజివ్గా జరిగినటువంటి ముప్పు మీద కథనాలు ఇచ్చినటువంటి పరిస్థితి. దాని మీద మొత్తంగా ప్రభుత్వ యంత్రాంగం, ముఖ్యమంత్రి స్వయంగా అధికారులకు సంబంధించినటువంటి కోఆర్డినేషన్ మిస్సింగ్ అనేటువంటిది ప్రధాన కారణం అని చెప్పారు. చెప్పిన తర్వాత అధికార యంత్రాంగం పూర్తిగా నష్ట నివారణ చర్యల్లో నిమగ్నమైంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నటువంటి విధంగానే మొత్తం పైన అమరావతి నగర్, మధురా నగర్, ప్రగతి నగర్, సమయ నగర్, సరస్వతి నగర్, ఈ ప్రాంతాలన్నిటి కూడా మొత్తం 10 కాలనీల నుంచి దాదాపు 5 కిలోమీటర్ల నుంచి వరద ప్రవాహము వస్తుంది. ఆ వరద ప్రవాహాన్ని మొత్తంగా కూడా ఒక రెగ్యులేట్ చేయడం కోసము ఇక్కడ షట్టర్స్ నిర్మించడం అనేది జరిగింది. డక్ట్ టెక్నాలజీ తోటి మొత్తం ఇక్కడ షట్టర్స్ అనేటువంటిది గేట్లు ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఈ గేట్ల నిర్వహణ అంటే వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ వాతావరణ శాఖ హెచ్చరికలను ప్రామాణికంగా తీసుకొని ఈ గేట్ల నిర్వహణ చేయాలి. కానీ ఈ డక్ట్ టెక్నాలజీ, ఈ డ్రైనేజీ నిర్మించిన కాడి నుంచి కూడా ఆ గేట్ల నిర్వహణ పైన అధికారులకు పూర్తిగా కాన్సన్ట్రేషన్ లేదు. ఆ గేట్లు మూసివేయడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఏ రకంగా చెత్త చెదారంతో మొత్తం బ్లాక్ అయిపోయి నిండిపోయిందో మనం చూడొచ్చు. ముంతా తుఫాన్ వస్తుంది. ఆ ముంతా తుఫాన్ పట్ల అధికారులు అప్రమత్తం కావాలని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే క్యాబినెట్ మినిస్టర్లందరూ కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అక్కడ మనం చూస్తున్నటువంటి ఆ కాలనీల సమీపం లోపల ఉన్నటువంటి చిన్న కుంట ఏదైతే ఉందో, చెరువు ఏదైతే ఉందో, ఆ చెరువుకు సంబంధించినటువంటి గ్రీన్గా ఉన్నటువంటి ఆ చెత్తా చెదరం అంతా కూడా గుర్రపు డెక్క, ఆ డెక్క అంతా కూడా చెత్తా చెదరం అంతా కూడా ఈ ప్రాంతానికి రాకుండా చర్యలు తీసుకోవాలి. కనీసం ఆ చెత్తా చెదారం నిర్వహణను కూడా జీడబ్ల్యూఎంసీ అధికారులు పూర్తిగా వైఫల్యం చెంది నిర్వహించకపోవడం వల్ల ఆ చెత్తా చెదారం అంతా కూడా ఈ వరద నీటి నుంచి కొట్టుకొని వచ్చి ఇక్కడ నిర్మించినటువంటి డక్ట్ టెక్నాలజీ తోటి నిర్మించినటువంటి డ్రైనేజీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రైనేజ్ సిస్టమ్ నుంచి వరద రెగ్యులేట్ అవుతుంటుంది. చెత్తా చెదారం ఏదైతే గుర్రపు డెక్క వచ్చి గేట్లకు తట్టుకోవడంతో మొత్తం వాటర్ అంతా కూడా ఎక్కడికక్కడికి కూడా బ్లాక్ అయ్యి ఈ ప్రాంతం అంతా కూడా మొత్తంగా కూడా మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కూడా 10 కాలనీలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఆ గేట్లను తెరవండి, వరదంతా కూడా వెళ్ళిపోతుంది అనుకుంటే ఒక్క అధికారి కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అందుకే మొత్తం ఈ ప్రాంతం అంతా హనుమకొండ అంతా కూడా మునిగిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి సమీక్ష తర్వాత మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఆ గేట్లు ఏవైతే ఉన్నాయో మొత్తం 4 గేట్లని పూర్తిగా అధికారులు తొలగించారు. అక్కడ గేట్లను నిర్మించిన మొదలుకు ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు, రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులు దీన్ని నిర్వహించాలి, దీని మీద పర్యవేక్షణ ఉండాలి. అదంతా కూడా లేదు. ఆ గేట్లలో పేరుకుపోయినటువంటి చెత్త, ఇరుక్కుపోయినటువంటి చెత్తను కూడా మనం చూడొచ్చు. ఇక్కడికక్కడికి కూడా చెత్త మొత్తం కూడా అందులోకి పోయి బ్లాక్ అయిపోయింది. ఒకవేళ అవి కనుక పైకి లేపితే, ఆ గేట్లను కనుక పైకి లేపితే ఈ ప్రాంతం కానీ ఈ కాలనీలన్నీ కూడా దాదాపు 20 కాలనీలకు ఎఫెక్ట్ అనేటువంటిది ఉండకపోయేది. అక్కడ ఉన్నటువంటి గోపాల్పూర్ చెరువు పైన ఉన్నటువంటి కట్ట ఏదైతే ఉందో ఆ కట్ట కూడా పూర్తిగా తెగిపోయింది. అంటే ఒక్కసారిగా కట్ట తెగిపోవడంతో మొత్తం ఈ రోడ్డుపైకి వరద నీరు పూర్తి స్థాయిలో వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం తర్వాత అధికార యంత్రాంగం స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అధికార యంత్రాంగం పూర్తిగా స్పందించి ఇక్కడ ఉన్నటువంటి గేట్లను కూడా తొలగించినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ సునీల్తో KK 10 TV వరంగల్.